మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మి అమ్మి నేను చెప్పేది ఈనమ్మి. అమ్మి అమ్మి అది కాదమ్మి. అమ్మి నా మాట వినమ్మి. చెల్లి ఏమైంది సంధ్య? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నవ్వుతా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఇక తిరిగి రాను. ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కన్యాకుమారి, నీ కూతురికి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతుంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి? ఏమైందే? నన్ను ఎందుకు అడుగుతా ఉండవు? ఏమైందో దాన్ని అడుగు. ఎందుకు సంధ్య వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇప్పుడు ఏమైందని? ఎందుక నేను ఇక్కడుండి ఏం చేయాలి? అవుతా ఏం చేయాలి? ఏమైపోవాలా? అసలు ఏమైందో చెప్పే. ఇంకేం కావాలి? అవుతా నా విషయాలు తప్ప ఇంట్లో జరగాల్సినవన్నీ జరిగిపోతానే ఉన్నాయి. మీ పెద్ద కోడలకి శోభనం జరిపించున్నారు. మీ చిన్న కోడలతో వ్రతాలు, పూజలు, పండుగలు అన్ని సహించారు. మీరంతా ఒకటైపోయారు. నేనే కదా వేరుగా ఉన్నాను. అందుకే మధ్యలో ఎందుకు పనికిరాని దాని కదా, అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ సింధు ఇంకా మీ మళ్ళీ పోతుందని నాకు అర్థమైపోయింది. అవతా ఇంకా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? జీవితాంతం మీకు ఆ సింధుకి పూడిగా చేస్తా ఉండాలా? నా వల్ల కాదు అవతా, నా వల్ల కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. సంధ్య, ఏంటి నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడిప్పుడే మా అత్తయ్య ఆరోగ్యం ఓ కొలిక్కొస్తుంది. ఆమెకి నయమై వెళ్ళిపోతే ఆ సింధు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు నా కొడుకు చేత నీ మెడలో తాళి కట్టిస్తానని నీకు ముందే మాట కూడా ఇచ్చాను కదా. ఇచ్చినా వినకుండా మూర్ఖంగా వెళ్ళిపోతానంటావేంటి? ఆయన నా మెళ్ళ తాళి కట్టడం అనేది ఈ జన్మలో జరగద్దు. అవతా సింధు ఉండగా అది జరగనివ్వదు. అందుకే ఇక్కడే ఉండి రోజు సావడం కంటే బయటికి వెళ్ళి ఒకేసారి సావడం మేలు. నేను వెళ్ళిపోతాను. అవతా నేను వెళ్ళిపోతాను. అమ్మి అమ్మి సంధ్య, ఆగమ్మి. సంధ్య, మాట విను. ఆగమని చెప్తున్నాను కదా. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. ఏంటి దమయంతి, దాన్నెందుకు ఆపుతున్నావు? వెళ్ళనివ్వు. తను మొగుడు దగ్గరికి వెళ్తాను అంటే మీరెందుకు అత్తయ్య వద్దు ఇక్కడే ఉండాలి అంటారు? వదిలేయండి, పోతుంది. నిన్న మొగుడు దగ్గరికి పోతాను, లేకపోతే ఇంట్లోకి పోతాను. నీకెందుకో? నేను ఇంట్లో ఉండటం నీకు బామ్మకి ఇష్టం లేదు కదా, అందుకే పోతానంటున్నాను. నువ్వేమన్నా ఈ ఇంటి కోడలివా నువ్విక్కడ ఉండడానికి? మేము నీ గురించి ఇష్టపడ్డానికి? మధ్యలో వచ్చిన దానివి మధ్యలోనే పోవాలి. పోక ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా? పోతాను, వెళ్ళిపోతాను. అమ్మే అమ్మే ఇదిగో చూడతావుతా, నీ పేరు మీ అబ్బాయి పేరు రాసి పెట్టి మరి చచ్చిపోతాను. అయ్యో ఆగమ్మే. వదిరా వదిరా, మా అమ్మ వెళ్ళిపోతా ఉండదా? పదనా. ఇదిగో కన్య, కూతురు చేస్తానంటూ అలా వెళ్ళిపోతుంటే నువ్వేమో దాన్ని ఆపకుండా నన్ను చంపుతున్నావేంటి? ఇలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావేంటి? అసలు నువ్వు తల్లివేనా? వెళ్ళి దాన్ని ఆపొచ్చు కదా. మధు, నువ్వలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్ళి సంధ్యని వెనక్కి తీసుకురా. ఆ సంధ్య ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత అదంతా మన మెడకు చుట్టుకుంటుంది. దమయంతి, ఎందుకే ఆ సంజయ్ వెళ్ళిపోతుంటే నువ్వెందుకు ఇంత కంగారు పడిపోతున్నావు? అదేం చావదు, ఉత్తునే బెదిరిస్తుందంతే. ఆ సంజయ్తో పాటు దాని తల్లిని కూడా పంపించకుండా
ఆ సంజయ్ని తల్లిని మన ఇంట్లోనే ఉంచుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? పైపెచ్చు నువ్వు దాన్ని తీసుకురమ్మని చెప్తున్నావు. అయ్యో అత్తయ్య, మీరు కాసేపు మౌనంగా ఉండండి. సంధ్య ఇప్పుడు బయటికి వెళ్ళి అన్నంత పని చేస్తే చేయనివ్వండి అత్తయ్య. నా చెల్లి చస్తేనే ఈ ఇంట్లో కొందరికైనా మనశ్శాంతి దొరుకుతుంది. అయినా ఈ ఇంట్లో ఉండటానికి దానికేం హక్కుంది? నేనంటే మీ పెద్ద కోడలి కాబట్టి నాకు హక్కు ఉంటున్నాను. దానికి ఏ హక్కు లేదు కదా. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. ఏంటమ్మా మధు, నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉండవు. నీ చెల్లి పరిస్థితి ఏంటో తెలుసు కదా. అయ్యో అమ్మా, ఎవరికి ఏం జరగాలని రాసి పెడితే అదే జరుగుతుంది. ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? మధు, ముందు నేను చెప్పేది విను. వెళ్ళి సంధ్య నాపు. వెళ్ళమ్మా ప్లీజ్. అలాగే అత్తయ్య, నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను. వెళ్ళు మధు, వెళ్ళు. అమ్మే, భగవంతుడా. భగవంతుడా, ఇప్పటి వరకు జరిగింది చాలు. మళ్ళీ నా ఇంటి మీదకు ఎటువంటి అనర్థం అరిష్టం రాకుండా చూడు. సింధు, ఇంత సడన్ గా మధులో అంత మార్పేంటి? అదే నాకు అర్థం కావడం లేదు భాగ్యం. మధుకి శోభనం జరిగితే సంధ్యకి షాక్ తగిలిందేంటో. ఇది మార్పా లేకపోతే మధు వేసిన మరో స్కెచ్చా? చెల్లి, చెల్లి, నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే గెస్ట్ హౌస్ ఇది. మన ప్లాన్ ప్రకారం నేను ఏదో ఒకటి చేసి మరిది గారిని నీ దగ్గరికి పంపిస్తాను. మరిది గారు ఇక్కడికి వచ్చాక ఏం చేసైనా సరే నువ్వు మరిది గారిని లొంగ తీసుకొని తీరాలి. అట్నే అక్క, ఈ దెబ్బతో నువ్వు ఆ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోతావు. సింధు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లైఫ్లో మరిది గారి కోసం రాదు. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు మరిది గారు ఈ రాత్రి ఇక్కడ ఒకటైతేనే నీకు కోడలిగా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ ఒక్క రాత్రి నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సక్సెస్ అయ్యావో లైఫ్ లాంగ్ నువ్వు మరిది గారితో సంతోషంగా కాపురం చేస్తావు. నా తోడి కోడలిగా నాతో పాటు ఆ ఇంట్లో ఉండిపోతావు. అర్థమైందా? అర్థమైందక్క. రేపు మార్నింగ్ నా సక్సెస్ని నువ్వే చూస్తావుగా. గుడ్. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. వస్తాను. అయ్యో అమ్మే. కన్యాకుమారి, ఊరుకో. మధు వెళ్ళింది కదా, సంధ్యను మా తీసుకొస్తుంది. అమ్మకి జీవితం అంటేనే విరక్తి పుట్టింది. అబ్బా, చస్తానని నీ కూతురు, చావుతోనే పోతుందని నువ్వు. మీ ఇద్దరూ కలిసి నన్ను కంగారు పెట్టి చంపేస్తున్నారు. అసలు కాస్త నిర్భయంగా ఉండు. మధు వెళ్ళింది కదా, తీసుకొస్తుందిలే. మధు, అమ్మ మధు, అమ్మ మధు, సంధ్యను కలిసావా? తనతో మాట్లాడావా? ఇంటికి తిరిగి వస్తానందా? లేదత్తయ్య, నేను ఎంత నచ్చ చెప్పినా వినకుండా తన ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఏంటమ్మా మధు నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతూ ఉండవు? నా కూతుర్ని తీసుకొస్తానని చెప్పావు కదమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? సంధ్య మాటలు వింటుంటే నాకు భయంగా ఉందత్తయ్య. సంధ్య ఇంకా మనకి కనపడదు.
తనన్న ప్రకారం ఆత్మహత్య చేసుకోవటానికే వెళ్ళుంటుంది. మధు అవి అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? మరి ఇప్పుడేం చేద్దాం మధు? సంధ్య ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఎలా ఆపాలి? ఎవరు ఆపుతారమ్మా? అయ్యో ఊరుకోమ్మా. అమ్మే అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఆవిడ అలా ఏడుస్తుంది? అల్లుడు గారు, మా అమ్మని మీరే కాపాడాలి. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. మా అమ్మని మీరే కాపాడాలి. అసలు ఏం జరిగిందమ్మా? అవునరా సంధ్య ఇందాకే తను చచ్చిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. రేయేష్, సంధ్య పోతూ పోతూ తన చావుకి నువ్వు నేను కారణమని మన పేర్లు రాసి చచ్చిపోతానని చెప్పి మరీ వెళ్ళిందిరా. ఏం జరుగుతుందో ఏమో అని నాకు ఒకటే భయంగా ఉంది యష్. ఎందుకత్తయ్య సంధ్య గురించి అంత భయపడతారు? అది చంపే రకమే కానీ చచ్చే రకం కాదులేండి, కంగారు పడకండి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నీ వల్లే జరిగింది. ఇదంతా నా వల్ల జరగడం లేదత్తయ్యా, వేరొకరు జరిపిస్తున్నారు. అది మీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. సింధు, ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు. మా సంధ్యని కాపాడాలి. నువ్వు ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడుకో. మరిది గారు, సంధ్య ఈ ఇంట్లో మీ ఒక్కరి మాట వింటుంది. మీరు చెప్తే ఖచ్చితంగా వస్తుంది. మీరే వెళ్ళి ఎలాగైనా సంధ్యని తీసుకురండి. అవును అల్లుడు గారు, మా అమ్మని మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు కాపాడలేరు. మీ కాళ్ళు పట్టుకుంటారు. అల్లుడు గారు, ఏదో ఒకటి చేసి మా అమ్మని కాపాడండి. మీకు దండం పెడతాను అల్లుడు గారు. ఆగండి, మీరు ముందు అలా కంగారు పడకండి. సంజయ్ నేను కాపాడతాను, మీరు బాధపడకండి. ఒక నిమిషం ఉండండి. అలాగే అల్లుడు గారు. రే సంతోష్, నేను యష్ని మాట్లాడుతున్నాను. నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను. ప్రెసెంట్ ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో ఇమీడియట్గా నాకు వాట్సాప్ చేస్తావా? అలాగే యష్. మీరు బాధపడకండి, సంజయ్కి ఏం కాదు. మీరు కంగారు పడకండి. అలాగే అల్లుడు గారు. సంధ్య ఎక్కడుందో లొకేషన్ ట్రేస్ అయింది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర చూపిస్తుంది. నేను వెళ్ళి ఎలాగైనా సరే సంధ్యను తీసుకొస్తాను. మీరెవరు కంగారు పడకండి, బాధపడకండి. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే యష్, త్వరగా వెళ్ళు. యష్, ఒక్క నిమిషం, నేను కూడా నీతో పాటు వస్తాను. మధు, ఇప్పుడు అల్లుడు గారితో పాటు ఆ సింధు వెళ్తే మన ప్లాన్ వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు ఎలా? నేను చూసుకుంటాను, నువ్వు ఉండు చిన్నమ్మా. సింధు, నువ్వెందుకు వెళ్ళటం? ఎందుకు వెళ్ళకూడదు? అంటే నీకు సంధ్యకి అసలు పడదు కదా. నువ్వు వెళ్తే నీ ముందే సంధ్య ఆత్మహత్య చేసుకుంటా. అందుకే వద్దంటున్నాను. అవును రయేష్, సింధుని తీసుకెళ్లకు, నువ్వొక్కడివే వెళ్ళు. సింధు కూడా నీతో పాటు వస్తుంది మనవడా. ఏమే దమయంతి, ఎందుకు సింధుని తీసుకెళ్ళకూడదు? తీసుకెళ్తే తప్పేంటే? వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా. వాళ్ళిద్దరిని వెళ్ళి ఆ సంధ్యని క్షేమంగా తీసుకురమ్మని పంపిస్తున్నాను. అర్థమైందా? రే మనవడా, నా మనవరాల్ని తీసుకెళ్ళు. వెళ్ళవే, వెళ్ళు.
ముసలిదొక్కతే పానకంలో పొడకలాగా మధ్యలో వచ్చి దూరి అంతా పాడు చేస్తా ఉండదు. ఛే! యష్ వెళ్దాం పద. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. సర్లేరా, తీసుకెళ్ళు. ఏదో ఒక విధంగా సంధ్యను మాత్రం తీసుకురండి. పద. సింధు, సంధ్యని ఏమన్నా అన్నావా నువ్వు? నేనెందుకంటాను? నాకేం పని లేదా? మన ఇంట్లో సంధ్యకు ఉన్న శత్రువు నువ్వు ఒక్కదానివే. నువ్వేమనకుండా చచ్చిపోతానని చెప్పి ఇల్లు వదిలి ఎందుకు వెళ్తుంది? ఒక్కరోజు కూడా ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వ సింధు నువ్వు. యష్, విషయం తెలుసుకోకుండా అనవసరంగా నా మీద లేనిపోయిన నిందలు వేయకు. నేను ఎవరికి శత్రువుని కాదు. మీ ఇంట్లో వాళ్ళే నన్ను శత్రువులా చూస్తున్నారు. ఎవరికి తెలుసు సంధ్య ఎందుకు వెళ్ళిపోయిందనేది? అయినా సంధ్య గురించి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? సంధ్య అంటే నీకు ఇష్టం లేదు కదా? నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ మెసేజ్ చేస్తున్నావు. దానికేనా? అడుగుతుంటే చెప్పవేంటి యష్? కారెందుకు ఆపేవి యష్? నువ్వు ముందు కారు దిగు సింధు. నేనెందుకు కారు దిగాలి? నేను దిగను. నీకే చెప్తుంది, ముందు కారు దిగు. ఎందుకంత కోపం? ఇప్పుడేమైందని? కారు దిగమని చెప్పానా? దిగు, బయటికి దిగు. దిగమని చెప్తున్నానా? కారు దిగు. యష్, దిగు. ఏమైంది యష్? క్యాబ్ బుక్ చేశాను, వస్తుంది, ఇంటికి వెళ్ళు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? వెళ్ళను, నీతో పాటే వస్తాను. నువ్వు నాతో పాటు వస్తే అక్కడ సంధ్యని చూసి నువ్వు ఏదో ఒకటి అంటావు. మాట పెరిగి మీ ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. దాంతో సంధ్య ఏదో ఒకటి చేసుకుంటుంది. అలా జరగకూడదంటే తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళు. అది కాదు యష్, నేను చెప్పేది విను. నేను నీతో వస్తాను. వెళ్ళమని చెప్తున్నానా? యష్ ప్లీజ్, యష్. యష్, యష్ ఆగు. యష్ వెళ్ళకు. యష్. సింధు, సింధు, ఏంటి ఒక్కదానివే వస్తున్నా? యష్ ఎక్కడా? మాట్లాడవేంటే? ఇంతకీ వాడేడి? మధ్యలోనే నన్ను కారు దింపేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోమన్నాడు భాగ్యం. తనొక్కడే వెళ్ళిపోయాడు, అందుకే వచ్చేసాను. అయినా రాత్రిపూట భార్యను కూడా ఆలోచించకుండా దారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా? రాని, ఇంటికి రాని, వాడి పని చెప్తాను. అసలు అలా ఎలా వదిలేసి వెళ్తాడు? సింధుని వెనక్కి పంపించడంలో యష్ ఉద్దేశం వేరేదయ్యుండొచ్చు కదా అత్తయ్య. ఏంటే వాడి ఉద్దేశం వేరే అయ్యుండేది? అంటే యష్తో పాటు సింధు కూడా వెళితే అక్కడ సంధ్య సింధుని చూసి కోపంతో నేను ఇంటికి రాను అంటుందేమో అన్న భయంతోనే సింధును యష్ తిరిగి పంపించేసి ఉంటాడేమో అత్తయ్య. సింధుని చూస్తే ఆ సంజకెందుకే అంత కోపం?
అయినా అది ఎవరిని సాధించాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది? రాని, దానికి కూడా చాకిరవి పెట్టి ఊతికి పారేస్తాను. అమ్మా సింధు, మీ ఆయన వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడి సంగతి. పద వెళదాం, పదమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు టెన్షన్ తగ్గింది. నీకు టెన్షన్ ఎందుకు మధు? మరిదిగారితో పాటు సింధు వెళ్తే అక్కడ నేను చేసిన ప్లాన్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని తెగ టెన్షన్ పడ్డాను. సింధుని వెనక్కి పంపించి మరిదిగారు మంచి పని చేశారు. మధు, మా అమ్మకేం కాదు కదా? చెల్లికేం కాదు చిన్నమ్మా, చూస్తూ ఉండు. రేపు నీ కూతురు ఒంటరిగా రాదు, మరిదిగారితో కలిసి జంటగా ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ ఇంటి చిన్న కోడలిగా, నా తోడి కోడలిగా హక్కు సంపాదిస్తుంది. అదే గనక జరిగితే నీకు గుడి కట్టి నిత్యం నిన్ను పూజిస్తూనే ఉంటాను మధు. సంధ్య, సంధ్య, సంధ్య. అభి, మీరేంటబ్బి ఇక్కడ? నేనిక్కడున్నట్టు మీకెవరు చెప్పుండారు? లోపలికి రండి. అవసరం లేదు సంధ్య. ఆయన ఎవరు చెప్తే ఏంటి? కొంచెమైనా నీకు బుద్ధుందా? చచ్చిపోతానని చెప్పి ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు ఏ అఘాయిత్యం చేసుకున్నావో ఏమో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నీ గురించి ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? రా, ఇంటికి వెళ్దాం. నేను రాను, ఇక్కడే సత్తాను, నన్ను వదిలేండి. నీకేమైనా పిచ్చా? నీ గురించి అక్కడ అందరూ కంగారు పడుతున్నారు. కనీసం నువ్వు క్షేమంగా ఉన్నావని వాళ్ళందరికీ తెలియాలి కదా. కన్య, ఏం కాదు కన్య, సంధ్య వచ్చేస్తుంది. నా మాట విని. గారు, మరిది గారు వీడియో కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. అమ్మి, అమ్మి, డోర్ తీయమ్మి. మీ అబ్బాయి నా శీలం దాచుకున్నాడు తావత్తా.